నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. మనకి ఉన్న సమయం కేవలం 3 వారాలు. ఈ 3 వారాలలో గడిచిన సంవత్సరంన్నర కాలంలో ఏవైతే ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కవరప్ చేసుకుంటూ బేసిక్గా మీరు ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయాలన్నదే అప్టేక్ జాబ్స్ యొక్క లక్ష్యం కూడా. అందులో భాగంగానే ఏవైతే మేజర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుంటూ కూడా ఇటు ప్రిపరేషన్ పరంగా అలానే ఇటు రివిజన్ పరంగా కూడా 2 విధాలుగా ఉపయోగపడాలి అనే కరెంట్ అఫైర్స్లో వేరియస్ ఆస్పెక్ట్స్ని వాటికి సంబంధించిన డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం డ్రోన్ దీదీ అనే కార్యక్రమం ఏదైతుందో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని నమో డ్రోన్ దీదీ అని కూడా పిలుస్తున్నారు. ఇంతకీ ఈ డ్రోన్ దీదీ అంటే ఏంటి? మార్చి 11, 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అంటే ఏంటి? IARI, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అక్కడ సశక్త నారీ వీక్షిత్ భారత్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మహిళలు ఒకవేళ ఎంపవర్ అయితే గనక భారతదేశం ఖచ్చితంగా వికసిత అవుతుంది, అంటే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంతకీ ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు మనం ఇందాక అనుకున్నట్టుగా నమో డ్రోన్ దీదీ. సో బేసిక్గా ఇంతకీ ఈ కార్యక్రమం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పథకంలో భాగంగా 2024-25 సంవత్సరం అలానే 2025-26 సంవత్సరానికి సంబంధించి 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డ్రోన్లను పంపిణీ చేస్తారు. 15,000 విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారని అడగవచ్చు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లేదు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఏ రోజున ప్రారంభించారు? మార్చి 11, 2024. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఎవరి కోసం ప్రారంభించారు? మహిళల కోసం ప్రారంభించారు. ఎన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు? హౌ మెనీ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్? 15,000. ఆ 15,000 విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏం చేస్తున్నారు? వాళ్ళు డ్రోన్లను అందిస్తున్నారు. ఈ డ్రోన్లను అందిస్తే ఆ మహిళలకి ఏమొస్తుంది? ఈ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ డ్రోన్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వాళ్ళందరూ ఫార్మర్స్కి ఆ డ్రోన్స్ని రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇవ్వడం అంటే సింపుల్గా ఫార్మర్కి ఇచ్చారు. రాదర్ దే విల్ బీ ఆపరేటింగ్ ఇట్ ఫర్ విచ్ దే విల్ బీ ఏబుల్ టు జనరేట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఫర్ దెమ్సెల్స్. ఆ విధంగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళకంటూ ఆర్థిక వనరులు లభ్యమవుతాయి. అట్ ద సేమ్ టైం మహిళా సాధికారత కూడా చేకూరుతుంది. అలానే రైతులకి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. బికాస్ దే విల్ బీ ఏబుల్ టు యూజ్ ద డ్రోన్స్ for the betterment of the crop growth and also for able to manage the resources properly. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎటువంటి వనరులు, ఏమి ఉపయోగం, ఇదంతా గమనిస్తే కనుక సో పంట అంతా బాగానే పెరుగుతుందా, ఎరువులు వేసేటప్పుడు డ్రోన్స్ను ఉపయోగించవచ్చు, అలానే ఏదన్నా పెస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉందా, ఇలా వివిధ అంశాలకి సంబంధించి అంతా కూడా డ్రోన్స్ను ఉపయోగించవచ్చు. దానికి సంబంధించి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్ వన్ సైడ్ ఫార్మర్స్ వాళ్ళని హైర్ చేసుకుంటారు, మీ సర్వీసెస్ నాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పి. సో తద్వారా ఫార్మర్స్కి బెనిఫిట్ జరుగుతుంది, టెక్నాలజికల్ అసిస్టెన్స్ వస్తుంది, మహిళలకి విమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. బికాస్ దే విల్ బీ ఏబుల్ టు ఎంపవర్ దెమ్సెల్స్ ఫైనాన్షియల్లీ. సో అట్లా వాళ్ళు సామాజికంగా మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. అండ్ దట్స్ వాట్ ద నమో డ్రోన్ దీదీ ఈస్ ట్రైయింగ్ టు డూ. ఆయా సంఘాలు ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకి ఇచ్చి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దే విల్ బీ ఏబుల్ టు రెంట్ ఇట్ అవుట్ ఆర్ ఎల్స్ as they do know how to operate it, they will be able to provide the service and they will be able to earn some money out of it. ఈ పథకం గ్రామీణ మహిళలకు వ్యవసాయ డ్రోన్లు అందించి మరియు వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ పైలట్లుగా మారడానికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ డ్రోన్ దీదీ కార్యక్రమం. దీదీ అంటే అక్క అని అర్థం, డ్రోన్ అంటే ఈ UAV. సో ఈ డ్రోన్లని ఆపరేట్ చేసే అక్క కేవలం వాళ్ళు ముందుకు తీసుకురావడమే కాకుండా రైతులకు కూడా సహాయపడతారు. తద్వారా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఒక విధంగా ఒక ఉపాధి అవకాశాన్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్రతను క్రియేట్ చేసినట్టు అవుతుంది. అలానే వాళ్ళకి సామాజిక అభివృద్ధి కూడా కలిగినట్టు అవుతుంది. రైతులకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినట్టు అవుతుంది. సో ఇట్స్ లైక్ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ నమో డ్రోన్ దీదీ. అండ్ దెన్ కమ్స్ వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ యూత్. వికసిత్ భారత్ అట్ 2047 అంటే ఏంటి? మన భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. 2047వ సంవత్సరానికి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది, అంటే ఒక శతాబ్దం పూర్తవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2022కి 75 సంవత్సరాలు నిండింది మన భారతదేశం స్వతంత్రం వచ్చి.
సో అప్పటి నుంచి 2047 వరకు కూడా ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని అమృత కాలంగా పరిగణిస్తూ భారతదేశం 2047 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అని చెప్పి కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో భాగంగా మనం జాగ్రత్తగా గమనిస్తే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్ అని. మరి నేటి యువత ఏదైతే ఉందో వాళ్ళ యొక్క భుజాల మీదే, వాళ్ళ యొక్క భుజ స్కంధాల మీదే మన భారతదేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇఫ్ దే డోంట్ థింక్ అబౌట్ ద కంట్రీ, దెన్ దేర్ వోంట్ బి ఎనీ కంట్రీ కాల్డ్ ఇండియా ఫర్ షూర్, బికాస్ వీ వోంట్ బి స్టాండింగ్ ఎనీవేర్ ఇన్ ద టాప్. అండ్ అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ ద యూత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం జాగ్రత్తగా గమనిస్తే వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ ని డిసెంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు. సో వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారని అడిగే అవకాశం ఉంది. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? డిసెంబర్ 11, 2023న ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? వర్చువల్గా ప్రారంభించారు. జాతీయ ప్రణాళికలు, ప్రాధాన్యతలు మరియు దేశ లక్ష్యాల రూపకల్పనలో దేశంలోని యువతను చురుగ్గా భాగస్వామ్యం చేయడమే ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదేంటంటే వాట్ ఎవర్ ద యూత్ డస్, దే షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ దే కెన్ డూ ఫర్ దేర్ కంట్రీ బై డూయింగ్ వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ టు డూ. అర్థం కాలేదా? తెలుగులో చెప్తాను. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి కూడా ఏ విధంగా ఆలోచించాలి అని అంటే, నేను నా కోసం ఏదైతే చేయాలి అని అనుకుంటున్నానో దానివల్ల దేశానికి ఏమొస్తుంది, దేశంకి లాభం ఏంటి నేను చేసే పని వల్ల. సో వాళ్ళు చేసే ప్రతి అంశంలోను, ప్రతి పనిలోను, ప్రతి కార్యక్రమంలోనూ కూడా దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అనే ఉద్దేశం, ఆ సంకల్పాన్ని వాళ్ళు పెంపొందించాలి అనే ఈ వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఆయన ఈ మాట చెప్తూ ఇంకొక కోట్ కూడా ఇచ్చారు, ఒక స్లోగన్ లాంటిది, యహీ హే సమయ్, యహీ హే సహీ సమయ్ అని. ఇదే సమయం, ఇదే కరెక్ట్ సమయం. యువతకి ఇప్పుడు కనుక మనం దేశం వైపు కరెక్ట్గా అడుగులు వేయిస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అని మోదీ గారు అన్నారు. ఈ కార్యక్రమం దేశంలోని యువతకు వికసిత్ భారత్ 2047 యొక్క విజన్కు ఆలోచనలు అందించడానికి కూడా ఒక వేదికను అందిస్తుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ మోటివేటింగ్ ద యూత్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద షేరింగ్ ఆఫ్ ఐడియాస్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే యూత్ దగ్గర పొటెన్షియల్ ఉంది. ఆ శక్తిని మనం బయటికి తీసుకురావాలంటే ఎండ్ ఆఫ్ ద డే ఐడియాస్ కూడా రావాలి. ఆ ఐడియాస్కి మనం సపోర్ట్ కూడా చేయాలి. సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, బట్ ఐడియాస్ యూత్ నుంచి రావాలి. సో అందుకని వాళ్ళకు కూడా ఆ విధంగా ఆలోచన కల్పించడానికి ఈ ఏదైతే వికసిత్ భారత్ 2047 ఉందో దానికి సంబంధించిన యూత్ ఏదైతే వాయిస్ ఆఫ్ ది యూత్ కార్యక్రమం ఉందో దానికి సంబంధించిన వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వికసిత్ భారత్ 2047 కోసం వారి ఆలోచనలు మరియు సూచనలను పంచుకోవడం కోసం యువతను నిమగ్నం చేసే ప్రక్రియను ప్రారంభించే దిశగా ఈ కార్యక్రమం ఉంటుంది. అలానే వాటికి సంబంధించిన వర్క్షాప్లు కూడా చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ పరంగాను, వాళ్ళకి రావాల్సిన నాలెడ్జ్ పరంగాను, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ పని చేసినా సరే నేను చేసే పని వల్ల దేశానికి ఏ విధంగా మంచి జరుగుతుంది, దేశాన్ని ఏ విధంగా నేను ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళిన అంశాలు వాళ్ళకి ఇంకల్కేట్ చేయడమే బేసిక్గా ఈ వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ ఇండియా కార్యక్రమం. అండ్ దెన్ కమ్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అన్నారు, ABHWC. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఏవైతే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయో వాటి యొక్క పేర్లను మార్చి, వాటి యొక్క నామకరణాన్ని మార్చి ఇప్పుడు వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలుస్తున్నారు. మరి దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మనం గమనిస్తే ముందుగా అడిగే ప్రశ్న, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరు ఇక నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారతదేశంలో 1.6 లక్షలకి పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 1.6 లక్షలకు పైగా ఏవైతే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు అయిపోతాయి అన్నమాట. మాతా మరియు శిశు ఆరోగ్య సేవలు అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్, అవసరమైన మందులు, రిక్వైర్డ్ మెడిసిన్స్, రోగ నిర్ధారణ సేవలు, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ మరియు వివిధ ఆరోగ్య పరిస్థితుల కోసం స్క్రీనింగ్లతో సహా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఆర్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ దట్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు గెట్, whether it might be regarding the diagnosis of the disease or the illness, whether it might be regarding the tests,
whether it might be regarding providing services especially for mothers and children, and the list goes on and on and on. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆరోగ్యం అనే అంశం ఈజ్ ఎ బేసిక్ నీడ్, అది ఒక ప్రాథమిక అవసరం. మన భారతదేశం ఒక బంగారు భారతదేశం అవ్వాలి, మన భారతదేశ భవిష్యత్తు ఒక బంగారు భవిష్యత్తు అవ్వాలి అని అంటే అందరూ ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉండాలి. సో అందుకని ఈ ఆయుష్మాన్ భారత్ అటువైపుగా అడుగులు వేస్తూ ఉంది. మరి ఆ ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఏవైతే హాస్పిటల్స్ లాగా కాకపోయినా క్లినిక్స్ లాగా ఇప్పటివరకు ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఇప్పుడు వాటి పేర్లను మార్చారు. ఎలా అయితే విద్యాలయాలను ఇప్పటివరకు కూడా దేవాలయాలుగా పరిగణిస్తున్నారో, ఇప్పటి నుంచి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు అలా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా పరిగణించబడతాయి. దేశ భవిష్యత్తుని ఆరోగ్య రూపంలో మార్చబడుతుందన్నమాట. అందుకని డెఫినెట్లీ ప్లేస్ ఎ కీ రోల్ కాబట్టి దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అండ్ దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఇవాళ 3 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాం. అండ్ ఆల్ ద 3 ఆర్ సమ్ ఆర్ ద అదర్ వే రిలేటెడ్ అబ్సల్యూట్లీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకటి, నమో డ్రోన్ దీదీ. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి ఆర్థిక స్వాతంత్ర్యం, ఎట్ ద సేమ్ టైం సామాజిక అభివృద్ధి కలగాలి అనే ఉద్దేశంతో, ఎట్ ద సేమ్ టైం రైతులకి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తోడు చేయాలి. సో దట్ ఫార్మర్స్ కావాల్సిన టెక్నాలజికల్ అసిస్టెన్స్ దక్కుతూనే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్కి కూడా ఏదైతే ఫ్రీడమ్ దక్కాలో అదంతా కూడా దక్కే విధంగా డిజైన్ చేసిన పథకమే ఈ నమో డ్రోన్ దీదీ కార్యక్రమం. అలానే మనం చర్చించుకున్న రెండవ అంశం వికసిత్ భారత్ అట్ 2047 వాయిస్ ఆఫ్ యూత్, యువగళం. నేటి యువతే రేపటి భవిష్యత్తు, నేటి బాలలే రేపటి పౌరులు. సో అందుకని యూత్ అనేది కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తేనే, బికాస్ రిమెంబర్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద స్పీడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద డైరెక్షన్. మనం ఎంత వేగంగా వెళ్ళామన్నది పాయింట్ కాదు, ఎటు వైపుగా వెళ్తున్నాం అన్నది పాయింట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ మ్యాటర్స్ అలాట్. సో అందుకని యూత్ని కరెక్ట్ డైరెక్షన్లోకి తీసుకెళ్తేనే మన భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారా. అలానే భారతదేశ భవిష్యత్తులో ఆరోగ్యం ఎంత కాదన్నా సరే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని గుర్తించి దానికి సంబంధించి ఏవైతే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయో వాటి యొక్క పేరును మార్చి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా రూపాంతరం చేయడం జరిగింది. సో దాట్స్ హౌ ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ ట్రాన్స్ఫర్డ్, ఆర్ రాదర్ వి కెన్ సే ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద డిజైర్డ్ వే. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంకా కేవలం 3 వారాల మటుకే టైం మిగిలింది. ఈ 3 వారాల సమయంలో మీరు అనుకుంటున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వాలి అని లక్ష్యం పెట్టుకున్నారో అది మీరు క్లియర్ చేయాలి అని అంటే ఈ క్విక్ రివిజన్ కోర్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్రతి సబ్జెక్టు సుమారు 5 గంటల లోపల మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు ముఖ్యమైన అంశాలన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. అలానే ఎవరైతే అసలు నాకు ఇప్పటివరకు ఏం ఐడియా లేదనుకుంటున్నారో వాళ్ళకి ప్రిపరేషన్ పరంగా ఎంతో కొంత సాయం అనేది అందించబడుతుంది. అలానే ఎవరైతే నాకు కొన్ని టాపిక్స్ వస్తే చాలు నేను వాటి మీద క్వశ్చన్లు వస్తే అటెంప్ట్ చేస్తాను, మినిమం మార్క్స్ అయితే తెచ్చుకుంటానని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది ఈ క్విక్ రివిజన్ సిరీస్. వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే 9133449696 నెంబర్ కాల్ చేయండి. డౌట్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీకు కావాల్సిన సబ్జెక్ట్ని సెపరేట్గానే పర్చేస్ చేయండి, లేదా యాజ్ అ ప్యాకేజ్గానే పర్చేస్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, నాట్ ఓన్లీ జస్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, అదే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవ్వచ్చు, లేదా ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అవ్వచ్చు, ఇలా మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీ కంఫర్ట్ని కోల్పోకుండా మీరు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే అప్టేక్ జాబ్స్ మీకు మంచి సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది. సో ఈ అందువచ్చిన అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.